హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రొఫెసర్ కామేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్ కథలు కథలు ఎన్నిసార్లు విన్నా కూడా అవి మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది మేడం. ఎప్పటి కథలైనా సరే మళ్ళీ కథ చెప్పినప్పుడు ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. కొంతమంది కథలు చెప్తే అక్కడికి వెళ్ళిపోతాం మనం, అంటే ఇమాజినేషన్ అనమాట. అక్కడికి వెళ్ళిపోయి ఆ ట్రావెల్ చేస్తూ ఉంటాం ఆ కథలోంచి బయటికి రావడానికి ఎండ్ అయ్యే వరకు. అలా కొంచెం మంచి మంచి కథలు చెప్పుకుంటున్నాం మనం. మరి ఈరోజు ఏం కథ చెప్తున్నారు? ఈరోజు దానఫలం. దానఫలం అంటే దానం ఇస్తాం కదా, మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు దానికంటే ఒక ఫలితం ఉంటుంది. ఇప్పుడు దానానికి ఫలితం ఈ స్టోరీ. అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక దేవాలయం ఉంటుంది, అమ్మవారి గుడి ఉంటుంది, అన్నపూర్ణాదేవి గుడి ఉంటుంది. ఆ గుడికి ఒక అర్చకుడు ఉంటాడు. అర్చకుడు అతని భార్య, వీళ్ళిద్దరూ గుడికి పక్కనే నివాసం ఉంటారు. ఇద్దరు మామూలు పేద బ్రాహ్మడే, పెద్ద ఏమి ధనవంతుడేం కాదు, మామూలు బ్రాహ్మడు. కానీ తనకు ఉన్నంతలో వాళ్ళకు సంతానం ఏమి ఉండదు, ఇద్దరే ఉంటారు, భార్యాభర్త ఉంటారు. ఉన్నంతలో సంతోషంగా ఉంటారు ఇద్దరు. ఈ బ్రాహ్మడికి ఒక నియమం ఉంటుందన్నమాట. ఏంటి అంటే తను భోంచేసే ముందు ఖచ్చితంగా ఎవరైనా ఒక అతిథికి భోజనం పెట్టి తర్వాతనే అతను భోంచేస్తాడు. భోంచేయాలి అనేది ఆయన నియమం. ప్రతిరోజు ఎవరో ఒకరిని భోజనం సమయానికి బయట అరుగు మీద కూర్చొని ఇంటి ముందు వెళ్ళేవాళ్ళను, అంటే ప్రతిరోజు ఎవరికి ఇన్విటేషన్ ఇచ్చి పిలవడు, ఈరోజు మా ఇంటికి భోజనానికి రండి అని. బయట కూర్చొని చూస్తారు. ఎవరైనా వెళ్తూ ఉంటే ఆ రోజు వాళ్ళని ఇంట్లోకి పిలిచి భోజనం పెట్టి తర్వాత ఈయన భోంచేసేవాడు. ఒకరోజు ఇలాగే భోజన సమయం అవుతుంది, కానీ బాగా ఎండాకాలం అన్నమాట. ఆ ఎండకు ఎవ్వరు బయట తిరుగుతూ ఉండరు ఊర్లో. రోడ్డంతా ఖాళీగా ఉంటుంది. చాలాసేపు వెయిట్ చేస్తుంటాడు ఈయన కూర్చొని. అయ్యో ఏంటి ఈరోజు ఎవ్వరూ రాలేదు, అతిథి ఎవ్వరూ రాలేదు ఇంటికి భోజనానికి అని వెయిట్ చేస్తుంటాడు. భార్య అంటుంది, పోనీ భోంచేసేయండి అంటే, లేదు ఎట్ల నియమం తప్పుతాను నేను, ఎవరో ఒకరికి పెట్టండి నేను తినలేను అంటాడు. ఇంకా కాసేపు వెయిట్ చేద్దామని చూస్తూ ఉంటారు, అతిథి ఎవరైనా వస్తాడేమో అని. అప్పుడు బయట రోడ్డు మీద ఒక కూరగాయలు అమ్ముకునేవాడు వెళ్తూ ఉంటాడు. ఆ రోజు అతనికి ఏమవుతుందంటే బుట్ట నిండా కూరగాయలు ఉంటాయి, కానీ ఎవ్వరూ భారం తగిలిండదు. పాపం ఆ బరువు మొయ్యలేక వీళ్ళ ఇంటి అరుగు మీద ఆ బుట్ట దింపుకొని కూర్చుంటాడు. ఎందుకో ఏమో ఈరోజు ఇలా అయింది, కూరగాయలు అమ్ముడుపోలేదు, బాగా దాహం వేస్తోంది, ఆకలి వేస్తుంది అనుకుంటూ కూర్చుంటాడు. ఇంతలో అలికిడి విని లోపల నుంచి ఆ బ్రాహ్మడి భార్య బయటికి వస్తుందన్నమాట. వచ్చి, ఎవరు నాయనా నువ్వు ఇక్కడ కూర్చున్నావు అంటే, ఇట్లా నేను కూరగాయలు అమ్ముకుంటానమ్మా, ఈరోజు నాకేమీ అమ్ముడుపోలేదు కూరగాయలు అని అంటాడు. మీరు ఏమైనా కూరగాయలు కొంటారా అని అడుగుతాడు. అడిగితే కూరగాయలు కొనడం తర్వాత, ఇంతసేపు అయింది నీకు ఆకలి వేయట్లేదా అని అడుగుతుంది ఆవిడ. ఎందుకు లేదమ్మా ఆకలి వేస్తోంది, మధ్యాహ్న సమయం అయింది కదా అంటే, అయితే మొదట మా ఇంట్లోకి రా, మొదట భోంచేయి, నువ్వు భోంచేసిన తర్వాత చూసుకుందామని అంటుంది. అని అతన్ని వద్దులేండి అట్లా ఎందుకు అంటే, లేదు లేదు పర్లేదు రండి లోపలికి అని లోపలికి తీసుకెళ్ళి ఆ బ్రాహ్మడు తన పక్కనే కూర్చోబెట్టుకొని అతనికి కడుపు నిండా భోజనం పెడతాడు. ఆ కూరగాయల వాడు కూడా చాలా సంతోషిస్తాడు. నేను అయ్యవారు అసలు ఇలాంటి భోజనం నేను ఇంతవరకు ఎప్పుడూ తినలేదు, ఇంత రుచికరమైన భోజనము, నేను ఎవరో తెలియదు మీకు, అయినా కూడా మీరు నన్ను పిలిచి ఇంత బాగా ఆదరించి భోజనం పెట్టారు అని వాడు ఎంతో సంతోషపడతాడనమాట. సంతోషపడి వాడు కూరగాయలు ఉంటాయి కదా బయట, అమ్మ మీరేమీ అనుకోకపోతే ఈ కూరగాయలన్నీ మీరు తీసుకొని ఉపయోగించుకోండి అంటాడు. గంపెడు కూరగాయలు. గంపెడు కూరగాయలు. కానీ ఆవిడ స్వీకరించదు, ఒప్పుకోదు. వద్దు నాయన అట్లంతా, మాకు ఆయన బ్రాహ్మడు చెప్తాడు, నాకు నియమం ఉంది, అతిథికి పెట్టిన తర్వాతే భోంచేయాలి అని, అందుకు సమయానికి ఎవరూ దొరకలేదు, నువ్వు భగవంతుడి రూపంలో నువ్వు కనపడ్డావు నాకు, నువ్వే నాకు మేలు చేసావు, నువ్వు వచ్చి భోంచేయడం వల్ల నేను భోంచేయగలిగాను, అంతే తప్ప అట్లా ఏమి ఫ్రీగా ఏమి కూరగాయలు వద్దు అన్నట్టుగా చెప్తాడు ఆయన. సరే వాడు సంతోషపడి నమస్కారం చేసి, ఇద్దరూ సంతోషపడతారు. అతిథి దొరికినందుకు బ్రాహ్మడికి ఆనందం కలుగుతుంది, భోజనం దొరికినందుకు కూరగాయల వాడికి ఆనందం అవుతుంది. అక్కడి నుంచి కూరగాయల వాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక భార్యకు ఒక అనుమానం వస్తుంది. ఏమండి మీరు ఇన్ని రోజుల నుంచి ఇట్లా దానాలు చేస్తూ ఉన్నారు కదా, అన్నదానం చేస్తూ ఉంటారు కదా, మీరు దీనికి ఏమైనా మీకు ఫలితం ఉంటుందా, అంటే బెనిఫిట్ ఉంటుందా మీకు, దీనివల్ల బెనిఫిట్ ఏమైనా ఉందా అని అడుగుతుంది అనమాట. అంటే ఎందుకు లేదు, మనం సంతోషంగానే ఉన్నాం కదా, అన్నపూర్ణాదేవి దయతో
మనకు తినడానికి ఏం లోటు లేదు, ఉండడానికి ఒక నివాసం ఉంది, సంతోషకరమైన జీవితం గడుపుతున్నాం కదా, మనకి ఇంతకన్నా ఏం కావాలి, నీకేమైనా కావాలా చెప్పు అంటాడు. ఏం లేదు, మీరు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టే అంటుంది. అని ఇంకా అక్కడి నుంచి ఆయన సరే అయిపోతుంది. మరుసటి రోజు గుడికి వెళ్తాడు. గుడికి వెళ్ళిన తర్వాత ముందు రోజు భార్య అడిగిన క్వశ్చన్ ఉంది కదా మైండ్లో, ఎంతైనా చూడండి మగవాళ్ళకి ఒక క్వశ్చన్ అడిగింది భార్య అంటే అప్పటికి సర్ది చెప్పినా వాళ్ళకి మళ్ళీ ఆ క్వశ్చన్ రైజ్ అవుతూనే ఉంటుంది, ఇంతకు ఏంటి అని. అదే ప్రశ్నను అమ్మవారిని అడుగుతాడు. అమ్మ, నాకు చిన్న సందేహము, రోజు నేను నిన్ను ఇంతగా అర్చించుకుంటున్నాను కదా, పైగా నేను రోజు అన్నదానం చేస్తాను, దీనికి సంబంధించిన ఏదైనా ఫలితం ఉంటుందా అంటే, ఫలితం నాకు ఇవ్వమని అడగట్లేదు నేను, ఏదైనా ఉందా ఫలితము, దానానికి ఫలితం ఉంటుందా తెలుసుకోవాలని నాకు చిన్న కోరిక అంటాడు. అప్పుడు అమ్మవారు అంటుంది, ఉంది, ఎందుకు లేదు, ఫలితం ఖచ్చితంగా ఉంది. నువ్వు ఉన్న దగ్గర నుంచి తూర్పు దిక్కుగా వెళ్ళు. తూర్పు దిక్కుగా వెళ్తే ఒక రాజ్యం వస్తుంది. ఆ రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు, రాజకుమారుడు ఉంటాడు. నువ్వు ఆ రాజకుమారుణ్ణి కలువు, నీకు సమాధానం దొరుకుతుంది అని. అవునా అని చెప్పి నమస్కరించి అమ్మవారికి వెంటనే ఇంటికి వెళ్ళి భార్యకు చెప్పి ఒక 2 రొట్టెలు కట్టుకొని సంచిలో పెట్టుకొని బయలుదేరతాడు. దారి మధ్యలో వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే కొంత దూరం వెళ్ళేసరికి ఒక సన్యాసి ఎదురవుతాడు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంటే, ఇట్లా ఫలానా దేశానికి వెళ్తున్నాను, అక్కడ రాజకుమారుణ్ణి కలవడానికి వెళ్తున్నాను, నాకు ఒక సందేహం ఉంది, దానానికి ఫలితం ఉంటుందా, ఆ ఫలితం ఏంటో తెలుసుకోవడానికి వెళ్తున్నాను. సరే, మరి ఇప్పుడు మధ్యాహ్నం భోజన సమయం అయింది కదా, మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా, నాకు చాలా ఆకలిగా ఉంది అంటాడు ఆయన సన్యాసి. ఉంది అని వెంటనే సంచిలో నుంచి 2 రొట్టెలు తీసి ఆయనకు ఒక రొట్టె ఇస్తాడు, తను ఒక రొట్టె తింటాడు. ఉన్నవి 2 కదా, నాకు కావాలి అని అనుకోలేదు. వెంటనే ఆయన అడగగానే ఆయనకు ఒక రొట్టె పెట్టి తను ఒక రొట్టె తింటాడు. తిన్న తర్వాత ఆ సన్యాసికి నమస్కరించి, సరే స్వామి నేను వెళ్తాను అని బయలుదేరతాడు. బయలుదేరి వెళ్తూ ఉంటే కొంచెం దారిలో వెళ్ళేసరికి చీకటి అయిపోతుంది అక్కడంతా. అక్కడ వెళ్తూ ఉంటే ఒకడు కట్టెలు కొట్టేవాడు ఉంటాడు. అక్కడ వెంటనే పెద్ద పెద్ద సౌండ్స్ వస్తాయి, పులి వస్తుంది. పులి రాగానే ఈ కట్టెలు కొట్టేవాడు పరిగెత్తి చెట్టు ఎక్కుతాడు. ఈ బ్రాహ్మడు పాము పరిగెట్టడం మొదలు పెడతాడు. ఈయన పరిగెడుతుంటే ఆ కట్టెలు కొట్టేవాడు చూసి, అయ్యో ఈయన కూడా పులిబారిన పడతాడేమో అని చెయ్యి అందించి ఈయనను కూడా చెట్టు మీదకి లాక్కుంటాడు. చెట్టు మీదకి లాక్కొని ఆయన ప్రాణం కాపాడుతాడు. ఎక్కడ పోతున్నారు స్వామి, ఇంత రాత్రిపూట అడవిలో ఉన్నారు అంటే, ఇట్లా నేను పక్క రాజ్యానికి వెళ్తున్నాను, అక్కడ రాజకుమారుణ్ణి నేను ఒక ప్రశ్న అడగాలి అంటాడు. వాడు వెంటనే నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నావు అంటే, రాజకుమారుడితో మీరు మాట్లాడడం ఏంటి, మాకు ఇంకా రాకుమారుడే లేడు అక్కడ ఆ రాజ్యానికి, మా రాణీదేవి గర్భవతి, ఈరోజో రేపో బిడ్డను కంటుంది ఆవిడ, ఇంకా మాకు రాకుమారుడు పుట్టనే లేదు, ఇంకా పుట్టని రాకుమారుడితో మీరేం మాట్లాడతారు, ఆ రాకుమారుడు ఎప్పుడు పుట్టాలి, మీరు ఎప్పుడు మాట్లాడాలి, కనీసం 3 ఏళ్ళన్నా వయసు రావాలా, సో ఇంతకాలం మీరు ఇక్కడే ఉంటారా, అయినా మీరు వెళ్ళే మార్గం ఇది కాదు, ఇంత రాత్రిపూట మీరు ఎక్కడ వెళ్ళలేరు అని వీడేమంటాడు, మా ఇంటికి రండి స్వామి, మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రికి నాతో ఉండండి, నేను ఎట్లా రాజభవనానికి ఈ కట్టెలు అందజేస్తాను పొద్దున వంటకు, నాతో పాటు తీసుకెళ్తా అంటాడు. అనగానే ఈయన కూడా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇద్దరు ఆ వాడేదో కొంత పాపం ఇంతే వంట చేసుకొని ఉంటాడు. ఆ వండిన వంటలోనే ఆ బ్రాహ్మడికి ఇంత పెట్టి తానింత తింటాడు. వద్దొద్దులే నాకేం వద్దు, నువ్వే తిను, ఇంతసేపు పని చేసావు ఆకలితో ఉంటావు అంటే, లేదు స్వామి మీరు మాత్రం ఎట్లుంటారు, మళ్ళీ నడవద్దా పొద్దున, మీకు కూడా శక్తి కావాలి కదా, ఇద్దరం తిందాంలేండి అని ఆయనకు కొంచెం ఆహారం పెట్టి తను తింటాడు. తిని పడుకున్న తర్వాత వీడు ఆయన నిద్రపోతాడు. వీడు సగమే తింటాడు కదా, సగం కడుపుతో ఉంటాడు, ఆకలి నిద్ర పట్టదు పాపం, నిద్ర పట్టదు, తిరుగుతుంటాడు. నిద్ర పట్టక కాస్త బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళగానే ఆ చీకట్లో ఒక పాము చూడకుండా దాని మీద కాలు పెట్టేస్తాడు. అది వెంటనే కాటేస్తుంది. కాటేయగానే చనిపోతాడు, అక్కడికక్కడే చనిపోతాడు. ఈయన మాత్రం బ్రాహ్మడు బాగా నిద్రపోతాడు. ఈయనకేం తెలియదు. పొద్దున్న లేచి వెతుక్కుంటాడు ఎక్కడ పోయినాడా వాడని. వెతుక్కుంటూ వెళ్ళగానే బయట పోయి చూస్తే చనిపోయి ఉంటాడు. అయ్యో చనిపోయినాడే, పాపం నన్ను రాత్రి ఆదరించినాడు, నాకు ఆహారం ఇచ్చినాడు అని చెప్పి వాడిని తీసుకెళ్ళి వాడికి కర్మకాండ అంతా కూడా జరిపిస్తాడు ఆయన. వాడికి ఎవ్వరూ లేరు కదా అని కర్మకాండ జరిపించి స్నానం చేసి రాజభవనానికి బయలుదేరతాడు. బయలుదేరగానే అక్కడ సైనికులు అడ్డుకుంటారు. చెప్తాడు, నేను ఇట్లా రాకుమారుడితో మాట్లాడాలి అంటే అందరు నవ్వుతారు అక్కడ. ఈ రోజే మాకు రాకుమారుడు పుట్టాడు, ఈ రోజు పుట్టిన బిడ్డతో నువ్వేం మాట్లాడతావు అని అందరు నవ్వుతారు.
నవ్వితే లేదు లేదు నాకు ఇట్లా అమ్మవారు చెప్పింది. సరే ఈ విషయం రాజుకు చెప్తారు. రాజుకు ఆశ్చర్యం అవుతుంది. ఇదేంటి ఈ రోజు పుట్టిన బిడ్డతో మాట్లాడడం, పిలిపించండి ఆయన్ను అంటాడు. ఆయన లోపలికి తీసుకెళ్ళగానే ఉయ్యాల్లో పడుకోబెట్టింటారు. ఒక్కరోజు బిడ్డ అప్పుడే పుట్టింటాడు ఆ రోజే. లోపలికి తీసుకెళ్ళగానే ఈయన తొంగి చూసి, నేను రాకుమారా, నేను చాలా దూరం నుంచి వచ్చాను, నాకు అన్నపూర్ణాదేవి చెప్పింది మిమ్మల్ని అడిగితే నాకు దానఫలం ఏమైనా ఉంటుందా అనే క్వశ్చన్ ఎంత ఉంటుంది అని మిమ్మల్ని అడగమనింది అంటాడు. చంటి బిడ్డనే అడుగుతున్నాడు. రాజు విచిత్రంగా చూస్తుంటాడు, అసలు ఈయన ఏం మాట్లాడుతున్నాడు అని. వెంటగానే ఆ బిడ్డ నవ్వుతుంది. నవ్వి స్వామి నన్ను గుర్తుపట్టలేదా అంటుంది. ఎవరు ఎవరు అంటే, స్వామి నన్ను గుర్తుపట్టలేదా నువ్వు, నిన్న నేనే కదా నీకు ఆతిథ్యం ఇచ్చాను నా ఇంట్లో, ఆ కట్టలు కొట్టేవాడు అన్నమాట. నిన్న నా ఇంట్లోనే కదా నువ్వు పడుకున్నావు, మర్చిపోయావా ఒక్క రోజులోనే నన్ను అంటాడు. నువ్వా అంటాడు. అవును స్వామి, ఒక్కరోజు నేను బ్రాహ్మడికి నువ్వు దారిన పోతుంటే ఆకలితో ఉన్నావని నీకు భోజనం పెట్టినందుకు, అది కూడా సగం నేను చేసుకున్న దాంట్లో సగమే నీకు పెట్టాను, ఒక్కరోజు నీకు భోజనం పెట్టి ఆశ్రయం ఇచ్చినందుకు నాకు భగవంతుడు రాజయ్యే యోగం ఇచ్చాడు, రాజు ఇంట్లో పుట్టించాడు నన్ను, చూసావా నీ వల్ల నాకెంత పుణ్యం దక్కిందో అంటాడు. నాకు ఒక్క రోజుకే ఒక చిన్న పని చేసినందుకే, దానం ఇచ్చినందుకే నువ్వు ఇన్ని రోజుల నుంచి అన్నదానం చేస్తున్నావంటే ఇంకా నీకు ఎంత ఫలితం వచ్చి ఉంటుంది అంటాడు. దాంతో ఆయనకు ఆన్సర్ దొరికిపోతుంది అనమాట. దొరికిపోగానే చాలా సంతోషపడి మళ్ళీ తిరిగి తన రాజ్యానికి, తన దేశానికి వచ్చేసి ఇంకా అక్కడి నుంచి ఆయన సంతోషంతో ప్రతిరోజు, ఇంకా అప్పుడు ఎవరో ఒక అతిథి కోసం చూసేవాడు, ఇంకా తన సంపాదన అంతా కూడా ఆయన నిత్యాన్న దానం చేస్తూ ఉన్నంతకాలం కూడా సంతోషంగా జీవిస్తారనమాట. దానాలన్నింటిలో అన్నదానం గొప్పది. అన్నదానం గొప్పది. థ్యాంక్ యూ.